బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను రౌస్ అవెన్యూ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సరైన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. సిబిఐ సరైన మెటీరియల్ లేకుండా కేసులో ఇరిగించిందని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారీ ఛార్జ్షీట్లో అనేక లోపాలు ఉన్నాయని, వాటికి సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. సిసోడియా పైన ప్రాథమికంగా కేసు కూడా నిలబడలేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాను కోర్టు డిశ్చార్జ్ చేసింది. ఈ కేసులో మరో 23 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. తీర్పు తర్వాత తనపై ఉన్న కేసు పూర్తిగా కల్పితమని మరోసారి రుజువైందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి రౌస్ అవెన్యూ కోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, సంధ్య, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ పాలసీ అమెండ్మెంట్ కు సంబంధించిన కేసులో సిబిఐ సరైన ఆధారాలను కోర్టు ముందు నిరూపించలేకపోయిందనేది కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు తన తీర్పులో వెలువరించడం జరిగింది. ఈ కేసులో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరో 23 మంది పైన కూడా నమోదైన ఈ కేసును కొట్టివేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇందులో అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా ఆయన మంత్రులైన మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ తో పాటు తెలంగాణకు సంబంధించిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ కేసులో గతంలో కూడా రిమాండ్ అయ్యి తిహార్ జైల్లో ఉండడం జరిగింది. దాదాపు 5 నెలల తర్వాత కవితకు బెయిల్ లభించడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధానంగా సిబిఐ ఏదైతే అభియోగాలను నమోదు చేసిందో తన ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలను నిరూపించడంలో విఫలమైందనేది కూడా రౌస్ అవెన్యూ కోర్టు ఈ రోజు వ్యాఖ్యానించడం జరిగింది. విచారణ సందర్భంగా దాదాపు 45 రోజుల పాటు కూడా ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు ఈ కేసును విచారించడం జరిగింది. అయితే సరైన ఆధారాలను ఏదైతే అభియోగాలు నమోదం చేసిందో ఆ అభియోగాలకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో సిబిఐ ఫెయిల్ అయింది అనేది కూడా ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ కి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీని గోవాలో గెలిపించడమే లక్ష్యంగా ఈ యొక్క అమెండ్మెంట్ ను మార్చినట్టుగా సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఇంకా అనేక అంశాలను కూడా ఇటు నిరూపించడంలో విఫలమైందనేది కూడా రౌస్ అవెన్యూ కోర్టు చెప్పింది. అయితే ఇది రాజకీయంగా తమపై జరిగిన కక్ష అంటూ కూడా ఈ తీర్పు వెలువడిన సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కొంత భావోద్వేగానికి లోనై ఆయన కంటతడి కూడా పెట్టుకోవడం జరిగింది. మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టుకు రావడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సౌత్ గ్రూప్ ను ప్రధానంగా ఈ యొక్క అభియోగంలో పేర్కోవడం జరిగింది. దీంట్లో ఇటు కల్వకుంట్ల కవితతో పాటు ఆమె ఆడిటరు బుచ్చిబాబు, అదేవిధంగా అరుణ్ పిల్లై, ఇటు మాగంటి శ్రీనివాస్ కుమారుడు మాగంటి రాఘవతో పాటు విజయ్ నాయర్, ఇంకా మరికొంతమంది ఈ కేసులో ప్రధానంగా ఈ కీలకదారులు అంటూ కూడా సిబిఐ ఛార్జ్ షీట్ లో పేర్కోవడం జరిగింది. అయితే ఆ అభియోగాలకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో సిబిఐ విఫలమైందనేది కూడా రౌస్ అవెన్యూ కోర్టు చెప్పింది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు పైన సిబిఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనుంది. ఢిల్లీ హైకోర్టులో ఈ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్టుగా కూడా మనకు కొంత సమాచారం అందుతుంది. మరి ఆ ఢిల్లీ హైకోర్టులో సిబిఐ ఎటువంటి వాదనలు వినిపించబోతుంది? ఇప్పటికే ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతే అభియోగాలకు సంబంధించిన ఆధారాలను బయట కోర్టు దృష్టికి తీసుకురావడంలో సిబిఐ విఫలమైందనేది కూడా ముఖ్యంగా చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా ఈ కేసును చూడబోతుంది అనేది కూడా మరో కొన్ని రోజుల్లో తేలబోతుంది. అయితే ఇటు ఈ కేసులో ముఖ్యంగా చూస్తే ఢిల్లీ లిక్కర్ సాక్షాత్తు సీఎం, డిప్యూటీ సీఎం, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేతలు కూడా ఒక పెద్ద కుదుపు, అదేవిధంగా జైళ్లలో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఎవ్రీ టైం హీరింగ్ వచ్చినప్పుడు అంటే సిబిఐ ఎలాంటి వాదనలు రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఉంచిందని మనం అనుకోవచ్చు ఇన్ని రోజులు ఇది ఎక్స్టెండ్ అవ్వడానికి? అయితే ఈడీ దాఖలు చేసిన కేసులు అంటే ఈడీ ఇన్వెస్టిగేషన్ ని ఆధారంగా చేసుకొని సిబిఐ
ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అంటే ఇందులో ప్రధానంగా ఏదైతే సిబిఐ అభియోగాలు నమోదు చేసిందో అరవింద్ కేజ్రీవాల్ ఈ యొక్క లిక్కర్ పాలసీని మార్చడంలో గల కీలకంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఇటు గోవా ఎలక్షన్స్ అదేవిధంగా పంజాబ్ ఎలక్షన్స్ ఈ రెండు ఎలక్షన్స్ లో డబ్బులను ఖర్చు పెట్టడమే లక్ష్యంగా ఈ యొక్క అమెండ్మెంట్స్ ను మార్చడం జరిగింది. ఈ హవాలా ద్వారా ఇటు గోవాలోకి ఈ డబ్బునంతా కూడా తరలించారు, అక్కడ ఎన్నికలకు ఖర్చు పెట్టారనేది కూడా ప్రధాన అభియోగం అరవింద్ కేజ్రీవాల్ పైన ఇటు సిబిఐ నమోదు చేయడం జరిగింది. అయితే గోవాకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఏ హవాలా ద్వారా వచ్చాయి, హవాలాకు సంబంధించిన వ్యక్తుల వివరాలకు సంబంధించి కావచ్చు లేదా అక్కడ ఖర్చు పెట్టిన తీరుకు సంబంధించి కూడా ఎటువంటి ఆధారాలను కోర్టు ముందు సిబిఐ నిరూపించలేకపోయింది. కాబట్టి ఇటు ఈ అమెండ్మెంట్లు మార్పుల్లో ప్రధానంగా చెప్పిన ఆరోపణలలో ఈ యొక్క గోవాలో పెట్టిన ఖర్చుకు సంబంధించిన అంశాన్ని సిబిఐ నిరూపించలేకపోయిన కారణం ఒకటి. రెండవది మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కు సంబంధించిన పాత్ర పైన ఎటువంటి ఆధారాలను కోర్టు దృష్టికి తీసుకురాలేకపోయింది. వాళ్ళతో పాటు మిగతా 23 అంటే అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మిగతా నిందితులందరి పాత్ర పైన కూడా స్పష్టమైన ఆధారాలను కోర్టు దృష్టికి తీసుకురాలేకపోయింది. కేవలం ఛార్జ్ షీటులో నమోదు చేసిన అభియోగాలను మాత్రమే ఆధారంగా చేసుకుని తీర్పు ఇవ్వలేము. కాబట్టి దానికి సంబంధించిన అభియోగాలకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టు ముందు నిరూపించాల్సిన అవసరం సిబిఐకి ఉంటుంది. కాబట్టి వాటిని నిరూపించడంలో సిబిఐ విఫలమైందనేదే రౌజ్ రెవెన్యూ కోర్టు ఈ రోజు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే కక్షపూరితంగానే ఈ కేసులో తమను ఇరికించే ప్రయత్నం చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి రావడం కోసం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేసే విధంగా ఈ యొక్క చర్యలు చేపట్టింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని రిమాండ్ చేసి దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉంచారనేది కూడా అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా తన మీడియాతో మాట్లాడిన సందర్భంగా కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఒకవైపు సిబిఐ నమోదు చేసిన ఛార్జ్ షీట్ లోని అంశాలను కోర్టులో ప్రూవ్ చేసుకోవడం విఫలమవడం ఒకవైపు, రెండో వైపు దానికి సంబంధించి వీళ్ళు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన అంశాలను వీళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకోగలిగారు. కాబట్టి ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కి అనుకూలంగా తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మరి ఇటు మరి రౌజ్ రెవెన్యూ కోర్టు తీర్పు పైన సిబిఐ ఢిల్లీ హైకోర్టుకు వెళ్తామనేది కూడా చెప్పడం జరిగింది. మరి ఢిల్లీ హైకోర్టులో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తారు కాబట్టి మరి కింది కోర్టు ఎటువంటి మెరిట్స్ పైన ఈ యొక్క తీర్పునిచ్చిందనేదే మొదట కేసును చూస్తారు. కాబట్టి మరి ఆ ఢిల్లీ హైకోర్టులో కూడా సిబిఐకి కొంత అనుకూలంగా రాదు అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సౌత్ గ్రూప్ కి సంబంధించి కల్వకుంట్ల కవిత చాలా కీలకంగా వ్యవహరించారు అనేది కూడా గతంలో ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు చెప్పడం జరిగింది. ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేశారు, మొబైల్ ఫోన్స్ ను పూర్తిగా నాశనం చేశారు, ఆమె ఇతరులతోటి కలిసి ఈ యొక్క కుట్రలో భాగస్వామి అయ్యారు. సౌత్ గ్రూపే ఇందులో కీలకం అనేది కూడా గతంలో ఈడీ, సిబిఐ కూడా తన అభియోగాలు నమోదు చేసిన సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. మొదట ఛార్జ్ షీట్ లో కూడా అదే అంశాన్ని కూడా పేర్కొన్నారు. సో వీటన్నిటికీ సంబంధించిన ఆధారాలను కూడా ఆమె గతంలో ఏదైతే ఫోన్లను ఆమె ధ్వంసం చేశారని చెప్పారో ఆమె ఇటు ఈడీ కార్యాలయానికి వెళ్తున్న సమయంలోనే ఆ ఫోన్లన్నింటినీ కూడా మీడియాకు చూయించి మరి ఆమె వెళ్ళడం జరిగింది. సో ఆ సాక్ష్యాధారాలు ఏవి కూడా తాము ఎక్కడ కూడా తాము వాడిన ఫోన్లను కావచ్చు ఇతర అంశాలను కూడా మేము ఎక్కడ నాశనం చేయలేదనేది కూడా ఆ సందర్భంగా ఆమె చెప్పడం జరిగింది. ఈ కేసులో తాను నిజాయితీతోటి బయటికి వస్తాను, తన ఎటువంటి మరక లేకుండా నేను ఈ కేసులో బయటపడతానంటూ కూడా ముందు నుంచి కూడా కవిత చెప్తూ వస్తుంది. కేవలం కక్షపూరితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వ్యవహారంలోనే తనను ఇరికించారనేది కూడా ఆమె ఆ సందర్భంగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఇదే అంశాన్ని కూడా సిబిఐ ఈరోజు కోర్టులో నిరూపించలేకపోయింది. ఆధారాలకు కోర్టు ముందు సరైన ఆధారాలను ఉంచలేకపోయింది. అభియోగాలతో మాత్రమే కోర్టులో నిరూపణ కాదు కాబట్టి ఆ అభియోగాలకు సంబంధించిన ఆధారాలను కూడా నిరూపించాల్సిన బాధ్యత సిబిఐ పైన ఉంటుంది. ఎస్, డెఫినెట్ గా ఇప్పుడు ఒకవేళ రౌజ్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళినట్లయితే సిబిఐ ఖచ్చితంగా కూడా ఇప్పుడు స్పెసిఫిక్ గా ఉన్నటువంటి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంతవరకు మరి ఆ స్టెప్ తీసుకునే ఛాన్సెస్ ఉండొచ్చు? మనం ఇక్కడ ప్రధానంగా ఆలోచన చేస్తే సిబిఐ పై కోర్టుకు వెళ్లే సమయంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును మాత్రమే సవాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి నుంచి కేసును హైకోర్టు వినాలి అనేది కూడా ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలేము. కాబట్టి సిబిఐకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ రౌజ్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలనో లేదా రౌజ్ రెవెన్యూ సరైన తమ వాదనలు వినలేదు, కేవలం మెరిట్స్ ఆధారంగానే తీర్పునిచ్చిందనో హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మరి రౌజ్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును
పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును విచారణ జరుపుతుంది. సో రౌజ్ అవెన్యూ కోర్టు ఇందులో ప్రధానంగా చెప్తున్న అంశాలు ఏంటంటే ఛార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాలను అక్కడ ఏదైతే మీరు అభియోగాలు నమోదు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుకు తీసుకురావడంలో సిబిఐ విఫలమైందనేదే ఇటు రౌజ్ అవెన్యూ కోర్టు ఈ రోజు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి వీటిలో ఇటు మరి రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్తే సిబిఐ దీంట్లో అక్కడ కూడా సిబిఐకి చుక్కెదురవుతుంది అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తమ వైపు న్యాయం ఉంది, తాము ఎక్కడ కూడా తప్పు చేయలేదు కాబట్టి తాము పూర్తి ఆధారాలను కోర్టు దృష్టికి తీసుకురాగలిగాము, తమ ఆధారాలను ఆధారంగా చేసుకునే కోర్టు ఈ రోజు తమను నిర్దోషి అంటూ కూడా తీర్పునివ్వడం జరిగిందనేదే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. మరి సిబిఐ రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పును గనక సవాలు చేస్తే అక్కడ కూడా ఎటువంటి వాదనలు వినబోతారు, మరి సిబిఐ దాఖలు చేసిన అభియోగాలను ఢిల్లీ హైకోర్టు ఏ విధంగా చూడబోతుంది అనేది కూడా మరి రానున్న రోజుల్లో అయితే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఈ కేసులో ఇటు సౌత్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఆమె పార్టీ ప్రకటించిన జరిపే లోపే ఆమెకు ఈ కేసుతో సంబంధం లేదు అనేది కూడా తేలడం తోటి ఆమెకు రాజకీయంగా ఇది కొంత కలిసి వచ్చే అంశంగా అయితే మారనుందని చెప్పొచ్చు. రైట్ గోపి, అది మొత్తంగా మనం చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. మొత్తము అంటే అరవింద్ కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా 23 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. మరి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కరుణాకర్, ఇప్పుడు కవితకు సంబంధించి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండొచ్చు? ఎస్ సంధ్య, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొత్తం మీద రౌజ్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా భారీ ఊరట లభించింది. ఇది కొంత కవితకు భారీ ఊరటని చెప్పొచ్చు. ఎందుకంటే కవిత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతుంది. ఇటువంటి సమయంలో ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముందే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్ ఇవ్వడం, ఈ కేసులో కవిత పాత్ర ఏమాత్రం లేదని చెప్పి కోర్టు తేల్చి చెప్పడంతో ఆమెకు భారీ ఊరట లభించింది. మనం చూసాం ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు తెలంగాణ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది ఈ కేసు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కవితను పై ఈ లిక్కర్ స్కామ్ కేసు నమోదైంది. కవితను హైదరాబాద్ నుంచే సిబిఐ అరెస్ట్ చేసి తీసుకెళ్లింది. దాదాపు 5 నెలల పాటు కవిత తిహార్ జైల్లో గడిపారు. ఈ కేసు అంతా కూడా ఇటు తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, అటు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కూడా కీలక సంచలనం సృష్టించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ముందు నుంచి కూడా కవిత చాలా స్పష్టంగా, చాలా ధీమాగా చెప్తూ వస్తున్నారు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది లేదు, అసలు స్కామే జరగలేదు, స్కామ్లో తన పాత్ర కూడా ఏమాత్రం లేదని చెప్పి కవిత చాలా స్పష్టంగా ధీమాగా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆమె నమ్మకమే నిజమైందని చెప్పవచ్చు. కాసేపటి క్రితమే రౌజ్ అవెన్యూ కోర్టు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన కేసును కొట్టేసింది. ఈ కేసులో సిబిఐ ఎటువంటి ఆధారాలను చూపలేకపోయింది. ఆధారాలు లేని అభియోగాలు మాత్రమే సిబిఐ మోపిందని చెప్పి కేసులో ఏమాత్రం పసలేదని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టు కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి తెలంగాణ వరకు చూస్తే మాత్రం రాజకీయాల్లో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కవితను వివిధ కారణాల వల్ల సస్పెండ్ చేయడం, ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత రాజకీయ పార్టీ పెడతారని చెప్పి ఆమె ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ పార్టీ వచ్చే నెలలోనే ఆమె రాజకీయ పార్టీని ప్రకటించి మే నెలలో ప్రకటించబోయే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఆమెకి ఈ కేసు నుంచి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు. ఇది రాజకీయంగా ఆమె మొదటి అడుగుకు కొంత విజయం చేకూర్చిందని కూడా చెప్పవచ్చు పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో కవిత తన నివాసంలో మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఏ అంశాలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏ అంశాలు తనను రాజకీయ కుట్ర ఎట్లా జరిగింది, ముఖ్యంగా కేసీఆర్ను రాజకీయంగా ఇరికించేందుకు, కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ కేసు పెట్టారు, లిక్కర్ స్కామ్లో తన పేరును చేర్చారని చెప్పి కవిత చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఈ కేసులో ఆమె క్లీన్ చిట్ లభించింది. కాబట్టి కవిత ఇప్పుడు ఏ అంశాలను ప్రస్తావిస్తారు, తాను జైల్లో ఉన్న అంశాలు కావచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించిన తాను ఎదుర్కొన్న అనుభవాలు కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా కవిత మరి కాసేపట్లో మీడియా సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తుంది. అయితే కరుణాకర్, మనం చూసాం అంటే కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత తను పొలిటికల్గా ఎప్పుడైతే యాక్టివ్ అవ్వాలి, సెపరేట్ అవ్వాలి అనుకున్న టైంలో అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కావచ్చు, ప్రతిపక్షాల సైడ్ నుంచి, ఈవెన్ బీఆర్ఎస్ నుంచి కూడా ఆమె చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నది ఇదే విషయానికి సంబంధించి. సో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ అనేది ఎలా చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. పైగా రౌజ్ అవెన్యూ కోర్టు ఆమె క్లీన్ చిట్ ఇచ్చింది కాబట్టి ఇక నుంచి ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఇంకాస్త బెటర్గా మెరుగుపరుచుకునే దానికి వీలుంటుందా? ఖచ్చితంగా కవిత లిక్కర్ స్కామ్ కేసు ఏదైతుందో ఈ కేసు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద మైనస్గా
మారింది. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కవిత లిక్కర్ స్కామ్ కేసే కారణమని చెప్పి కూడా అటు ప్రతిపక్షాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది నేతలు అభిప్రాయపడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత ఒకదానికే కాకుండా ఈ కేసు బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా నష్టం చేసిందని చెప్పవచ్చు. కాకపోతే 2 ఏళ్ల తర్వాత, సరిగ్గా 2 ఏళ్ల తర్వాత రౌసన్య కోర్టు ఇప్పుడు ఈ కేసులను కొట్టేయడంతో పాటు కవితకు క్లీన్ చిట్ ఇవ్వడం, కవితకు ఒకదానికే ఊరట కాకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఊరట. ఎందుకంటే కవిత ఎప్పుడైతే అరెస్ట్ అయిందో ఆ సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు, మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులే ఉన్నారు. కాబట్టి కేసీఆర్ కుటుంబం పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కవిత పెద్ద ఎత్తున ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కేసును రవిశంకర్ కోర్టు కొట్టేసింది, ఇందులో కవితకు క్లీన్ చిట్ ఇచ్చింది. కాబట్టి కవిత రాజకీయ భవిష్యత్తు కూడా ఇది ఒక క్లీన్ చిట్గా, ఒక రాజమార్గంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె మేలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మేలో రాజకీయ పార్టీ ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటువంటి సమయంలో భారీగా ఆమె జీవితంపై పడ్డ మచ్చ అనుకోవచ్చు ఇది. కాబట్టి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడం, కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం ఆమెకు భారీ ఊరటని చెప్పవచ్చు. ఇక ఆమె రాజకీయంగా ఇంకా మరింత స్పీడ్ను పెంచే అవకాశం కనిపిస్తుంది. సంధ్య, ఇప్పటికే మనం చూసాం అంటే కవిత పొలిటికల్గా కూడా చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆవిడ ఆల్రెడీ దీనిలో వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తే బీఆర్ఎస్ పైన కూడా అటాక్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కవిత అనే పరిస్థితి ఏమన్నా కొంచెం సర్దుమణిగే అవకాశాలు ఉండొచ్చా? అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కవిత కూడా ఈ మధ్య ఏమాత్రం పడట్లేదు. ఎప్పుడైతే కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినప్పటి నుంచి కవిత బీఆర్ఎస్ పార్టీని కూడా అదే సందర్భంగా, అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విమర్శిస్తున్నారో, బీజేపీ కాంగ్రెస్ పై కవిత ఏ విధమైన ఆరోపణలు చేస్తున్నారో, బీఆర్ఎస్ పార్టీని కూడా అదే విధంగా కవిత టార్గెట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ను, కొన్ని సందర్భాల్లో మాజీ ముఖ్యమంత్రి స్వయంగా తన తండ్రి కేసీఆర్ను కూడా కవిత టార్గెట్ చేస్తూ విమర్శల ఆరోపణలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా కుటుంబం నుంచి తనకు సపోర్టు ఏమాత్రం ఆ సపోర్ట్ దక్కలేదని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో కవిత ఆరోపణలు గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో, ఇటువంటి కీలక సందర్భంలో కోర్టు కవితకు క్లీన్ చిట్ ఇవ్వడం, ఈ సిబిఐ నమోదు చేసిన కేసులన్నింటినీ కూడా కొట్టేయడంతో కవిత ఇకపై ఏ విధంగా తన రాజకీయ అడుగులు వేస్తుంది అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే సందర్భంలో లిక్కర్ స్కామ్ కోర్టు కొట్టేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో, అందులో ప్రధానంగా కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇటువంటి కీలక నేతలు ఎట్లా స్పందిస్తారన్న దానిపై కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో మధ్యాహ్నం 1 గంటకు కవిత తన నివాసంలో మీడియాతో మాట్లాడతారు. ఈ కేసుకు సంబంధించి ఆమె ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు, ఎందుకంటే కవిత ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా, ఈ కేసులో ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైనప్పటి నుంచి మొదలు పెడితే హైదరాబాద్లో ఆమెను సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు, 5 నెలలు జైల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చినప్పుడు కావచ్చు, చాలా సందర్భాల్లో కూడా అసలు లిక్కర్ స్కామ్ లేదు, లిక్కర్ స్కామ్ కేవలం కేసీఆర్ మీద ఉన్న భయంతో కేసీఆర్ రాజకీయంగా ఎదుర్కోలేక ఈ కేసు నమోదు చేశారు, లిక్కర్ స్కామ్లో తన పాత్ర లేదని చెప్పి కవిత చాలా బలంగా నమ్మకంగా చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో అదే నిజమైందని చెప్పవచ్చు. కాబట్టి కవిత ఏ అంశాలను ప్రస్తావిస్తారు, లిక్కర్ స్కామ్కి అసలు ఎక్కడ పునాది పడింది, ఈ స్కామ్పై తన పేరు తనని ఎందుకు ఇరికించారు, ఇటువంటి చాలా అంశాలను మరి కాసేపట్లో మీడియాతో కవిత ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. సంధ్య, రైట్ కరుణాకర్.